నమస్తే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మనమైతే అడవి తునక్కాయల గురించి అయితే నేను మిమ్మల్ని చూపించాలనుకుంటున్నా. తునక్కాయలు, తుంబింగ్ పళ్ళు, అడవి సపోటా మా ప్రాంతంలో ఈ విధంగా 3 రకాలుగా పిలుస్తూ ఉంటాం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారనమాట. అయితే ఇది ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి అనేది వీడియో ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. ఎంత పెద్దగా చెట్లు ఉంటాయి, ఎంత కాస్తాయి, ఏ సీజన్లో దొరుకుతాయి అనేది కొద్దిగా ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారని కోరుకుంటున్నాను. అయితే చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది ఇంత పెద్ద చెట్టు అనమాట. ఇది నేను పుట్టుక మునుపు అంటే మా డాడీ కూడా పుట్టలేదు అప్పుడు చెట్టు అనమాట. ఇది అప్పటి నుంచి ప్రతి సీజను ఎక్కువగా కాస్తూ ఉంటాయి, ఏరుకొని తింటాం. అక్కడ పైన ఒకడు ఎక్కాడు, దోని కర్రతోనే ఏరుతున్నాడు మామూలు. అయితే కొన్ని పడేస్తాడు దోని కర్రలతోనే. ఏర్రా ఏరో చూడండి, అంత పెద్ద హైట్ అనమాట. తీసుకో. ఏది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అడవి తునిక్కాయలు అంటే తుంబింగ్ పళ్ళు చూడండి ఇంత దొరికాయి అన్నమాట. ఇది అడవి సపోటా కూడా అనేసి అంటాం. తిను 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 పండు చూపించు చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంత సూపర్గా ఉందో, చాలా బాగున్నాయి. పట్టరా డొక్కు పట్టరా. మొత్తానికి అయితే ఫుల్గా ఏరుకునేది కానీ దొక్కంట దొరికిందనమాట. ఇదిగోండి మన వాళ్ళు అయితే సేకరించారు తునిక్కాయలు, తునిక్క పండ్లు. మేమైతే తుంబింగ్ పళ్ళు అనేసి అంటాం దీన్ని. ఇప్పుడైతే సమ్మర్ సీజన్ ఇది మొదలవుతుంది కదా, అంటే ఇది మార్చి నెల, మార్చి ఏప్రిల్ ఈ 2 నెలలు, ఏప్రిల్ మే వరకు ఉంటుంది. మే అంటే ఏప్రిల్ లాస్ట్ వరకు ఉంటాయి ఇటువంటి తునిక్కాయలు, సపోటా కాయలు అనేది. ఈ సీజన్లో చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈ సమ్మర్ సీజన్లో స్వీట్ సపోటా, అడవి సపోటా పండ్లు చాలా బాగున్నాయి. లోపల ఏ విధంగా ఉందో చూసేద్దాం. తీరా కరెక్ట్గా చూడరా, చెయ్యి అడ్డేస్తుందా. కెమెరా తీసినోడు చిన్న పిల్లాడు అనమాట, వాడికి తెలియదు. వావ్ చూడండి, వాటి గింజలను అయితే సేమ్ సపోటా లాగానే ఉంటుంది. ఇది అడవి సపోటా కూడా అనేసి అంటాం. తిని చూపిస్తా, తీరా ఫుల్గా. ఇక్కడ చెయ్యి ఈ చెయ్యిరా, ఈ చెయ్యి తీయు. కరెక్ట్ వచ్చిందా? చూడండి, సపోటా లా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుందిరా. సమ్మర్ సీజన్లో ప్రారంభంలో ఇది చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. చాలా బాగుందిరా. దిగిరా ఫోటో తీదు కానీ ఒకసారి చెట్టు దగ్గర నుండి చూపిస్తాను ఫ్రెండ్. కింద 60 అయితే ఇదైతే గ్రామం దగ్గర అనమాట. ఈ గ్రామంలోన ఒకప్పుడు ఈ చెట్టుని పూజించారనమాట. అయితే కొద్దిగా చిన్న సైజులో ఉన్నప్పుడు, నా చిన్నప్పుడు పూజించారు దీన్ని. మా నాన్న అత్తారింటి నుంచి నైట్ పూట తాగేసి వచ్చేటప్పుడు ఇక్కడ దయ్యం ఉన్న మా నాన్నకి ఫైటింగ్లు అయ్యేది అనమాట. ఈ చోట అప్పుడు భయంకరంగా ఉండేది, ఇప్పుడంతా లేదు, మొత్తం నీట్గానే ఉంటుంది. కాబట్టి ఈ ప్లేస్ వచ్చేసి పెళ్ళిళ్ళు, ఏదైనా కార్యాలు, శుభకార్యాలు జరిగితే భోజనాలు చేసే చోట అనమాట. రే ఉన్నాయిరా, కాయలు ఉన్నాయేమరా ఎక్కువే.
ఏట్రా కొన్ని కాయలు వేస్ట్ చేస్తారు చూడండి. ఇది కొన్ని అండకపోయిన దోనకరతో నేర్తారు కదండి, ఈ కొమ్మలు కూడా తగిలి ఈ విధంగా వేస్ట్ అయిపోతాయి కాయలు. దోనకర్ర వీటి చెట్టాకులతో అప్పుడైతే బీడీలు చేస్తారండి, సిగరెట్ బీడీలు అవి ఉంటాయి కదా, ఇదిగోండి ఆకులు అటువంటివి తయారు చేస్తారనమాట. ఇదిరా తీరా. ఈ సంవత్సరం ఈ 2025లో ఈ సీజన్ అయితే ఎక్కడ అడవిలోనైనా ఎక్కడైనా చాలా ఎక్కువగా కాస్తాయి. ఇదిరా తీరా, ఇటు నుంచి ఫోటో తీయడం అంటే నీకు వచ్చు కదరా. పక్కన పైనది కాదు కిందది, తమ్నేల్కే కాదు ఇలాగా. ఇప్పుడు పగిలిపోయినాయి, పైనుంచి పడేసేసరికి మొత్తం బద్దలు అయిపోయాయి. కానీ రుచి మాత్రం తిరుగులేదురా, చాలా బాగుంటుందేమి. తీయో పైన అలాగా. ఇప్పుడు కూడా ఫోటో తీయ. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇంత దొరికింది. కొన్ని బద్దలు అయిపోయాయి, వీటిని తీసుకెళ్ళుకొని ఫ్యామిలీతో కొన్ని షేర్ చేసుకొని తింటాం. ఇది ప్రతి సమ్మర్ సీజన్లో ఇటువంటి పండ్లు అనేది మాకు అధికంగా దొరుకుతూ ఉంటాయి, అడవుల్లో కానీ లేకపోతే ఈ ఊరు పక్కనే, అంటే ఊరు బయట పక్కనే ఉంది కాబట్టి మాకైతే దగ్గరలోనే చాలా దొరికాయి. అదే అడవుల దగ్గరది అయితే ఆ అడవి జంతువులు, పక్షులు ఈ విధంగా వాటిని ఎంతో ఇష్టంగా తింటాయి. దొరకడం అనేది చాలా కష్టం, కాయడం అయితే ఎక్కువ కాస్తాయి. చాలామంది లాస్ట్ ఇయర్లో దీని గురించి తీసాను వీడియో, మాకు కావాలనేసి అన్నారు. కానీ ఇప్పుడున్న సీజన్ ప్రకారం అయితే అసలు అది దొరకట్లేదు. ఎందుకంటే అడవి పక్షులు, జంతువులు అంటే ఉడతల అటువంటిది, గబ్బిలాలు వాటిని నైట్ పూట పగలపూట వేటాడి తినేస్తూ ఉంటాయి. కాబట్టి సహజంగా దొరకడం అనేది చాలా కష్టం. ఇదైతే ఊరు దగ్గర కాబట్టి మేము ఎప్పుడూ సౌండ్ చేస్తూ ఉంటాం కాబట్టి గబ్బిలాలు అనేది రాకుండా తినకుండా ఉంటాయి. మేమైతే పండితే ఈ విధంగా దోనకర్రలతోనే ఏరుకొని తింటాం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందాక ఆవిడ తిని చూపించాను కదా, చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే సరిగ్గా వివరించడం నాకైతే తెలియదేమో. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తారు కదా, మరి మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా తప్పకుండా వీడియో చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని డైలీ ఫాలో అవుతారని కోరుకుంటున్నాం. మన ఛానల్ మంచి వీడియోస్లోనే అవి కూడా చూసిండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై, సీ యూ.